హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళెందుకు దూరంగా ఉంటున్నారు మీకు? అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? అంటే ఏ ఇంటెన్షన్‌తో వాళ్ళు మీకు దూరంగా ఉంటున్నారు? లైక్ రీజన్ ఏంటి? అనేది చూద్దాము. సో, ఇదేనండి ఈరోజు మన వీడియో టాపిక్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఏ వీడియో నేను అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో, ఇదొక జనరల్ రీడింగ్ అండి. అట్‌లీస్ట్ 30-40% రెసొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. అండ్ పెయిడ్ రీడింగ్ కావాలి, నిజంగా మీ పర్సన్ ఇదే ఇంటెన్షన్‌తో ఉన్నారా? లేకపోతే తన ఇంటెన్షన్ వేరా? అంటే ఒక పర్సన్ నేమ్ పైన తీసినప్పుడు చేంజెస్ ఒస్తాయి. సో, అదనమాట. మీ పర్సన్ ఇంటెన్షన్స్‌లో ఎలాంటి ఉంది? అసలు మీరంటే ఎలాంటి ఒపీనియన్ ఉంది? ఏంటి తెలుసుకోవాలి, లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఇలాంటి సిట్యుయేషన్స్‌లో రిలేషన్‌షిప్ కానీ, బ్రేకప్ సిట్యుయేషన్ ఇలా మీరు ప్రైవేట్ రీడింగ్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయండి. ఓకే. పెయిడ్ రీడింగ్ అండి. పెయిడ్ రీడింగ్ మనీ పే చేయాల్సి ఉంటుంది. ఫ్రీ కాదండి పర్సనల్ రీడింగ్. మీ పర్సన్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళు ఎలాంటి ఇంటెన్షన్స్‌తో ఉన్నారు? మళ్ళీ మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్ వీళ్ళకుందా? చూద్దాం. ఫ్యూచర్ యాక్షన్ ఏంటి కూడా చూద్దాం. ఇంటెన్షన్స్ అండ్ ఫ్యూచర్ యాక్షన్ ఈ 2 చూద్దాం ఈరోజు. చెప్పడం మర్చిపోయాను. ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి నాకు. సో, అది ఎవరైనా అవ్వనియండి, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ కానీ, వైఫ్, హస్బెండ్. సో, ఎలాంటి రిలేషన్‌లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చు. అండ్ ఇంకా ఏంటంటే యాహ్! దట్స్ ఇట్ అండి. మీ పర్సన్ కరెంట్ ఇంటెన్షన్స్ ఏంటి? బ్యాలెన్స్ చేసుకున్నారు. ద టెంపరెన్స్, ఫ్యామిలీ, 10 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ పెంటికల్స్, the hermit, the magician, 2 of wands, 4 of swords. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి డెత్ అండి. సో, ఈ పర్సన్ మీతో పాస్ట్‌లో మీకు ఈ పర్సన్‌కి సెపరేషన్ వచ్చి ఉండొచ్చు. బ్రేకప్ వచ్చి ఉండొచ్చు. సెపరేషన్‌లో ఉండొచ్చు మీరు ఈ పర్సన్. మేబీ చాలా టైం కూడా అయ్యి ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్‌కి డెత్, మళ్ళీ రీబర్త్ కదా! సో, డెత్ తర్వాత ఏ రిలేషన్ అయినా మళ్ళీ రీబర్త్ ఉంటుంది. ఓకే. మళ్ళీ ఈ రిలేషన్ రీబర్త్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అదే ఇంటెన్షన్‌లో ఉన్నారు మీ పర్సన్. ఓకే. వర్క్ విషయంలో మాత్రం, మనీ విషయంలో, వర్క్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, లోన్లీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మనీకి ఈ పర్సన్‌కి ప్రాబ్లమ్ ఏం లేదండి. చాలా పెంటికల్స్ కార్డ్స్ వచ్చాయి. మనీకి ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. కానీ ఈ పర్సన్ ఏంటంటే మొండిగా ఉంటున్నారు. రీజన్ అది. ఎంపరర్. ఓకే. బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. అండ్ మీ రిలేషన్‌కి ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదా? ఫ్యామిలీని ఒప్పించాలని కూడా ట్రై చేస్తున్నారు. బికాస్ డెత్, రిలేషన్ ఎండ్ అయిపోయింది. రీబర్త్ కావాలి అనుకుంటున్నారు కూడా. ఓకే. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు.
అండ్ వాళ్ళ ఇంటెన్షన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించాలి అనే ఇంటెన్షన్‌లో ఉన్నారు వాళ్ళు. సో, దానికోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఫ్యామిలీని ఒప్పించాలి అనే ఇంటెన్షన్‌తో వెయిట్ చేస్తున్నారు. అంటే మీకు ఈ పర్సన్‌కి మధ్య ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ వల్లొచ్చి ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ ఒప్పించాలి అనుకుంటున్నారు. సో, వెయిట్ చేస్తున్నారండి. కొంతమందికి ఇక్కడ ఇష్యూ మాత్రం ఫ్యామిలీ అయ్యుండొచ్చు. కొంతమందికి సొసైటీ అయ్యుండొచ్చు. ఇంకొంతమందికేంటంటే మనీ గానీ, అంటే ప్రాపర్టీ విషయంలో ఇష్యూస్ అయ్యుండొచ్చు. ఇలా రకరకాల మందికి రకరకాలుగా ఉంటుంది. సో, ఒక్క రీడింగ్‌లో అన్నీ తీయడం పాసిబుల్ కాదు. ఓకే. ఫ్యామిలీని ఒప్పించాలి. లేపోతే కొంతమందికేంటంటే ఫ్యామిలీని ఒప్పించాలనే ఇంటెన్షన్ ఉంది. ఇంకొంతమందికంటే ఫ్యామిలీ ఒప్పుకోరు అనే ఇంటెన్షను ఉంది. ఓకే. అండ్ ఇక్కడేంటంటే 9 ఆఫ్ వాండ్స్‌తో వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. ఫ్యామిలీ ఒప్పుకుంటుందా? ఫ్యామిలీని ఒప్పించి వద్దామా? అని ఎదురు చూస్తున్నారు. అండ్ ఇంకొన్ని సిట్యుయేషన్స్‌లో, సినారియోస్‌లో ఏంటంటే నా ఫ్యామిలీకి తెలిసిపోయింది. ఇంక ఒప్పుకుంటారా లేదా? ఇంక మళ్ళీ ఈ పర్సన్‌తో నేను మాట్లాడాలా లేదా? మాట్లాడితే ఏమన్నా డిస్టర్బెన్సెస్ ఒస్తాయా? అని వీళ్ళకి వీళ్ళే ఊహించేసుకొని భయపడిపోతున్నారు, బాధపడిపోతున్నారు. అంటే కొంతమందికి ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకోలేదని బాధపడుతున్నారు. ఒప్పించలేకపోతున్నా అని బాధపడుతున్నారు. వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. డిప్రెషన్‌లోకెళ్ళిపోతున్నారు. వెయిట్ చేస్తున్నారు. ఎదురు చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. ఇంక నేను చేసేదేం లేదు అని ఎదురు చూస్తున్నారు. హర్మిట్. సో, లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. అందరికీ దూరంగా ఉంటూ ఒక్కళ్ళే కూర్చొని బాధపడుతున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌కి గానీ, ఫ్యామిలీకి గానీ, ఇంకెవరికైనా కూడా షేర్ చేసుకోవట్లేదు. నేనింత బాధలో ఉన్నాను, ఇంత పెయిన్‌లో ఉన్నాను అనేది షేర్ చేసుకోవాలని అనుకోవట్లేదు. ఏంటంటే ఇంక ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది కూడా వీళ్ళకి డౌట్‌గా ఉంది. అందుకే బాధపడుతున్నారు మెయిన్‌గా. సో, హర్మిట్. సో, ఒంటరిగా కూర్చుంటున్నారు. ఎవ్వరికీ ఒంటరిగా ఉంటున్నారు. లోన్‌లీగా ఉంటున్నారు. ఎవరితోనూ కలవడానికి ఇష్టపడట్లేదు. ఓకే. బట్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు రావాలి అని మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు కావాలి అని ఈ పర్సన్ మాత్రం చాలా బలంగా కోరుకుంటున్నారు. కానీ ఏంటి 2 ఆఫ్ వాండ్స్ వీళ్ళ దగ్గర 2 ఆప్షన్స్ ఏవో ఉన్నాయి. మీరు కానీ ఇంకొక ఫ్యామిలీయా? లేకపోతే మీరా? ఇంకో పర్సనా? ఇలా 2 ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి. మీరా? లేకపోతే కెరియరా? ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. 2 ఆప్షన్స్ అయితే వాళ్ళకున్నాయి. కానీ ఏంటి ఈ సిట్యుయేషన్‌లో ఇంక నేనేం చేయలేను. నేను ఓడిపోయాను. ఆహ్, అంటే ఇంక నేను పోరాడి అలసిపోయాను. ఇంకా నేను చేయగలుగుతానా లేదా అన్న భయం. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళలేనేమో అన్న దిగులు కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇంక నేను ఇంతే. నా లైఫ్ ఇంతే. పోరాడి అలసిపోయాను. ఇంకా ఏం చెయ్యాలి? ఏం చేసినా నా ఫ్యామిలీని ఒప్పించలేనేమో. లేకపోతే ఏం చేసినా ఇంక నా పర్సన్ నా లైఫ్‌లోకి తిరిగి రారేమో అనే ఇంటెన్షన్‌తో వాళ్ళున్నారు వాళ్ళు. సో, మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఇంటెన్షన్స్ అయితే ఇది. అండ్ మీ ఇంటెన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. త్రీ ఆఫ్ పెంటికల్స్. జస్టిస్. 4 ఆఫ్ వాండ్స్. ద టవర్. పేజ్ ఆఫ్ కప్స్. ఫూల్.
4 ఆఫ్ కప్స్, ద ఎంప్రెస్. సో మీకు మాత్రం మీ ఇంటెన్షన్స్ వచ్చేసి మీరు మీ పర్సన్ ఇలా ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయాలనే ఇంటెన్షన్ ఉంది. మీకు మళ్ళీ రీయూనియన్ అవ్వాలనే ఇంటెన్షన్ కూడా మీకు ఉంది. ఓకే, రీయూనియన్ కార్డ్ వచ్చింది అంటే పాస్ట్ తలుచుకుంటున్నారు, పాస్ట్ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటున్నారు. మీరు ఈ పర్సన్ లైక్ హ్యాపీగా ఉన్న మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇలా పాజిటివ్గా ఉంది. మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. చూడండి ఇక్కడ కప్స్ ఎనర్జీ వచ్చింది. 10, 6, 16 కప్స్. ఇంత ప్రేమ ఉంది మీ దగ్గర. ఇంత ప్రేమ ఉంది. పేజ్ ఆఫ్ వాండ్స్. మళ్ళీ మా రిలేషన్ నార్మల్ అయితే బాగుండు అనే ఇంటెన్షన్ మీ దగ్గర ఉంది. సో లవర్స్ కార్డ్. ఇంత పాజిటివ్గా ఉన్నారు ఏంటండి? మీకు ఇంకా స్టిల్ ఆ పర్సన్ అంటే అంతే లవ్ ఉంది. లైక్ అప్పుడు ఎంత ఎంత ప్రేమ ఉందో అప్పుడు ఆ పర్సన్కి మేబీ ప్రేమ ఉండొచ్చు. ఇప్పుడు మీకేమో మీ పర్సన్ని మిస్ అవుతున్నారు కదా. సో మీకు ప్రేమ చాలా ఎక్కువ అయిపోతుంది ద లవర్స్ కార్డ్తో. ఇంకా మీరు ఆ పర్సన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఫీలింగ్స్ వస్తున్నాయి. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఎవరికి చెప్పాలో కూడా తెలియట్లేదు. ఓకే, సో మీకైతే మాత్రం న్యూ బిగినింగ్ చెయ్యాలి. ఏదేమైనా సరే నేను నా పర్సన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. నాకు రీయూనియన్ కావాలి. నేను హ్యాపీగా ఉండాలి నా పర్సన్తో. ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్స్ అయితే కనుక నేను నా కిడ్స్ అంటే మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి సపరేషన్లో ఉన్నారా మీరు? సో నేను నా హస్బెండ్ కిడ్స్తో ఇలా హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. సో ఎవరేమైనా సరే మాత్రం మీకు రీయూనియన్ కావాలని ఇంటెన్షన్లో ఉన్నారు మీరు. ఓకే, మీరేమి ఇంటెన్షన్తో ఉన్నారు అంటే మీ ఇంటెన్షన్స్ వచ్చేసి నా పర్సన్ థర్డ్ పర్సన్తో హ్యాపీగా ఉన్నారు. నన్ను పట్టించుకోవట్లేదు. వాళ్ళకే న్యాయం చేస్తున్నారు, నాకు చెయ్యట్లేదు. థర్డ్ పార్టీతో నా పర్సన్ చాలా హ్యాపీగా ఉండుంటారు. అందుకే నాకు దూరం పెడుతున్నారు. నాకు ముందు ఇచ్చినంత కేర్ కానీ ఎఫెక్షన్ కానీ ఇవ్వట్లేదు. నన్ను ఇలా ఎమోషనల్ చేసేసి వదిలేసి వెళ్ళిపోయారు అని మీరు బాధపడుతున్నారు. మీకేమో ఆ పర్సన్తో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని ఉంది, లాంగ్ టర్మ్ ఉండాలని ఉంది. లైక్ ఇక్కడ వేరే రిలేషన్షిప్ అయితే గనక లాంగ్ టర్మ్ అంటే మ్యారేజ్ చేసుకోవాలనే ఇంటెన్షన్ మ్యారేజ్ కాని వాళ్ళకు ఉంది. ఒకవేళ మ్యారేజ్ వద్దు అనుకున్న రిలేషన్లో మాత్రం లాంగ్ టర్మ్ ఉండాలి అనే ఇంటెన్షన్ ఉంది. సో ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ద టవర్ కార్డ్తో మీకు ఈ పర్సన్కి ఏదో చిన్న గొడవలు వచ్చి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి బ్రేకప్ జరిగి ఉండొచ్చు. అంటే ఒకరినొకరు మిస్అండర్స్టాండింగ్స్ తెలుసుకొని ఉండొచ్చు. లేకపోతే మీ గురించి ఆ పర్సన్ ఏదైనా తెలుసుకొని ఉండొచ్చు. ఓకే, అది ఇక్కడ ద టవర్ కార్డ్. ఏదో మీ ఇద్దరి మధ్య చాలా పెద్ద గొడవ, ఫైట్, ఆర్గ్యుమెంట్స్ అనేది జరిగింది. సో అందుకనే నా ప్రేమని ఎంత గొడవ జరిగితే మాత్రం, ఎంత ఫైట్స్ జరిగితే మాత్రం ఇలా నన్ను నా లైఫ్కి నా ప్రేమను పట్టించుకోకుండా వదిలేసి వెళ్ళిపోతారా అనే ఇంటెన్షన్ మీది. సో ఫూల్. మీకు మాత్రం మళ్ళీ అసలు ఏమీ ఆలోచించకుండా నా పర్సన్ నా దగ్గరకు వస్తే చాలు, నేను మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేస్తాను. అసలు ఇంకా నేను అంటే మళ్ళీ ఆ పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతారా ఇవన్నీ మీ ఆలోచనలో లేవు. ఓన్లీ నా పర్సన్ నా దగ్గరికి తిరిగి రావాలి, నేను నా పర్సన్ హ్యాపీగా ఉండాలి. ఇది నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఇదంతా మీ ఆలోచనలలో లేదు. ఓకే, నా పర్సన్ వస్తే చాలు, నేను మళ్ళీ తనతో హ్యాపీగా ఉండాలి అన్నంత డెస్పరేట్ ఉన్నారు మీరు. సో 4 ఆఫ్ కప్స్. మిస్ అవుతున్నారు ఆ పర్సన్ని. తన మెమరీస్ని మిస్ అవుతున్నారు, తన టైంని మిస్ అవుతున్నారు, తన కేరింగ్ని మిస్ అవుతున్నారు. సో ఏమంటారు, తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా అనే బాధ కూడా పడుతున్నారు. ఓకే, బాధపడుతున్నారు బాగా. సో ఎంప్రెస్. మీ దగ్గర అన్నీ ఉన్నాయండి.
కానీ ఈ పర్సన్ లేరు అని బాధపడుతున్నారు. మీ దగ్గర లేనిది అంటూ ఏం లేదు. మీ దగ్గర అంటే ప్రేమ ఉంది, సమయస్ఫూర్తి ఉంది, స్పాంటనిటీ ఉంది. మీ దగ్గర అన్నీ ఉన్నాయి. అంటే బయట ఈ పర్సన్ దగ్గర కాకుండా వేరే పర్సన్స్ దగ్గర మాత్రం మీరు చాలా స్ట్రాంగ్‌గా, చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఓకే. అంటే ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి అనే విషయంలో మాత్రం దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది బాగా క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఈ పర్సన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం మీరు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు. బయట మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. కానీ ఈ పర్సన్ ఒక్క విషయంలో మాత్రమే మీరు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఇది మీ ఇంటెన్షన్స్. సో, థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉన్నారు. నాకు అన్యాయం చేస్తున్నారు. ఆహ్, నాకేమో తనతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది. ఏదో చిన్న చిన్న గొడవలు మా ఇద్దరి మధ్య జరిగుండొచ్చు. కానీ దానికోసం నన్ను వదిలేసి ఎళ్ళిపోకూడదు. బికాజ్ నేను చాలా ఇష్టపడుతున్నా. నేను చాలా తనని మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ మీది. సో, మళ్ళీ వస్తే బావుండు. నా పర్సన్ నన్ను అర్థం చేసుకొని, నాకు కూడా న్యాయం చేస్తే బావుంటుంది. బికాజ్ నాకు మళ్ళీ ఆ పర్సన్ నాకు కావాలి. ఎట్టి పరిస్థితిలోనూ నాకు వదులుకోవడం ఇష్టం లేదు అని ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ కోసం. బట్ ఇది మీరు కూడా ఆ పర్సన్ అంటే మీకు చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు ఇద్దరు ఒకరికొకరు. సో, ఫ్యూచర్ యాక్షన్ ఏంటి చూద్దాం. మీ పర్సన్ ఫ్యూచర్ యాక్షన్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఫ్యూచర్ యాక్షన్ ఏంటి? కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఇగో అండి. అర్థం చేసుకునే మనస్తత్వం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్‌కి మాత్రం. ఈగో, యాటిట్యూడు, ఏదో క్లారిటీ లేదని ఆలోచిస్తున్నారు. జడ్జ్‌మెంట్. సో, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కమ్యూనికేషన్. సో, హ్యాంగ్డ్ మ్యాన్. సో, ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ వచ్చేసి స్ట్రక్ అయిపోయి ఉన్నారండి. వీళ్ళకి కూడా మీరంటే చాలా ప్రేమ ఉంది. చూసారా? ప్రేమ అనేది ఓవర్‌ఫ్లో అయిపోతుంది. ద హెరఫాంట్. సో, ఈ పర్సన్ ఒకవేళ మీకు ఈ పర్సన్‌కి మ్యారేజ్ అయితే గనక కొంతమందికైతే కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. బికాస్ కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది. సో, క్లారిటీ లేదంటండి. ఫ్యూచర్ యాక్షన్ వచ్చేసి ఈ పర్సన్‌కి క్లారిటీ లేదు. బట్ క్లారిటీ కావాలి అని జడ్జ్‌మెంట్. అండ్ ఇక్కడ జడ్జ్‌మెంట్ ఏం ఏం రిప్రజెంట్ చేస్తుందంటే, మళ్ళీ ఈ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్‌లో కూడా గాడ్‌కి ప్రే చేస్తూ ఉంటారు. నేను నా పర్సన్ దగ్గర తప్పు చేశాను. నా కర్మ నేను అనుభవిస్తున్నాను. నువ్వే నాకు నా పర్సన్‌కి కలపాలి అని గాడ్‌కి ప్రే చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళకై వాళ్ళొచ్చి మాట్లాడొచ్చు కదా! బికాస్ సెల్ఫ్ రెస్పెక్ట్. దానికోసమే మీ దగ్గర వచ్చి సారీ చెప్పకుండా మిమ్మల్నొచ్చి అడగకుండా దేవుడిని అడుగుతున్నారు. ఫ్యూచర్‌లో ఏంటంటే మేబీ టైం గనక చేంజ్ అయితే మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేసే ఛాన్స్ ఉంది. ఓకే. టైం గనక చేంజ్ అయితే ఫ్యూచర్‌లో ఈ పర్సన్ మీతో వచ్చి మాట్లాడే అవకాశం ఉంది. సో, చూద్దాము ఛానల్ నుంచి ఈ పర్సన్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారో.
ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ మై బ్రోకెన్ హార్ట్. ఇలా హార్ట్ బ్రేక్ అయిపోయిందంట. సో ఎలా హార్ట్ ఫిక్స్ చేసుకోవాలి అర్థం కావట్లేదు. ఐ విష్ యూ కెన్ ఫర్గివ్ మీ అంటే నువ్వు నన్ను క్షమించాలని కోరుకుంటున్నా అంటున్నారు. విత్ టైమ్ లవ్ అండ్ హేట్రెడ్ హ్యావ్ ఫేడెడ్. ఓకే, టైంతో పాటు నీ మీదున్న ద్వేషము పోయింది అంటున్నాడు. ఐ కేర్ ఫర్ యూ బట్ ఐ డోంట్ హ్యావ్ ప్యాషన్. ఓకే, మీ గురించి వాళ్ళు కేర్ చేస్తారంట, కానీ వాళ్ళకి మీరంటే ఏమంటారు ప్యాషన్, మోజు లేదు అంటున్నారు. నేను నీకు కేర్ అయితే ఇవ్వగలను, కానీ నాకు నీ మీద అయితే ఇష్టం లేదు అంటున్నారు. ఐ విష్ వీ కుడ్ హ్యావ్ మేడ్ ఇట్. ఓకే, సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అని నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.